నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో ఉంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే 3 పార్టీలు ప్రధానంగా ఫోకస్ చేసిన పరిస్థితి. అలాగే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు అయితే పేలుతున్న పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్కి అయితే ఒక ఆయుధం దొరికినట్టు చెప్పాలి. హైడ్రా రూపంలో కాంగ్రెస్కి ఇబ్బంది కలిగించే అంశంగా భావించవచ్చా? అదేవిధంగా ఏంటంటే కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే రోడ్ షోలో, కుక్కట్పల్లికి హైడ్రా వచ్చింది, జవహర్ నగర్కి హైడ్రా వచ్చింది, రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జూబ్లీహిల్స్ కూడా హైడ్రా వస్తుంది అన్న కామెంట్లు ఇప్పుడు ప్రజల్లో ఒక ఆలోచనకు ప్రజల్ని నెట్టేసే అవకాశంగా కూడా భావిస్తున్నారు. ఓవరాల్గా మీ అంచనా ప్రకారము జూబ్లీహిల్స్లో గెలుపు ఎవరిదంటే ఏం చెప్తారు? గెలుపు అవకాశాలు కాంగ్రెస్కే ఉన్నాయండి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఓవరాల్గా మనము ఒక డేటా తీసుకుంటే ఉప ఎన్నిక వచ్చిన ప్రతిసారి అధికార పార్టీ క్యాండిడేటే గెలిచిన హిస్టరీ ఉంది మనకి. డేటా ఎప్పుడన్నా ఒకసారి తప్పొచ్చు, కానీ అధిక శాతం ఫలితం ఎలా ఉంటుంది అది ఒక గీట్రాయి. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఎందుకు ప్రజలు అలా ఆలోచిస్తారు అంటే, అధికార పార్టీ బలాబలాలు చూపించుకొని తన అధికార బలంతో గెలుస్తుంది అని కాదు. ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, అధికారంలో ఆ పార్టీ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఈ వేరే క్యాండిడేట్కి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఓటేసి గెలిపించినంత మాత్రాన ఈ నియోజకవర్గానికి మంచి ఏం జరుగుతుంది అని ఆలోచిస్తారు. ఆ ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అధికార పార్టీ క్యాండిడేటే గెలిచే అవకాశం ఉంటుంది. ఇకపోతే 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ వాళ్ళు ఉండగా ఈ రోజున ఈ 2 ఏళ్లలోనే ఏదో చేసేశారని, ఏదో చేయలేదని, వాళ్ళు చేసేసామని చెప్పినా కుదరదు, వీళ్ళు చేయలేదు అన్నా కుదరదు. 2 ఏళ్లలో అద్భుతాలు ఏం జరగవు. 10 ఏళ్లలో మీరు అద్భుతం చేయలేనప్పుడు 2 ఏళ్లలో వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? వీళ్ళకి ఇంకా ఒక సమయం ఇచ్చే మనస్థితిలోనే ప్రజలు ఉంటారు. మొన్నే కదా వచ్చారు, వచ్చిన వెంటనే వీళ్ళే చాలా హడావుడి చేశారు కదా ప్రతిపక్షాల వాళ్ళు. ఇది 3 నెలలే ఉంటుంది గవర్నమెంటు, మేము పడగొడతాం, మేము పడేస్తాం, అది ఇది అని చెప్పి ఒక అనిశ్చితిని వ్యాపింపజేయటానికి వీళ్ళు ప్రయత్నం చేశారు అనేది ప్రజలు ఇంకా మర్చిపోలే. ఇది టీఆర్ఎస్ చేసింది, బీజేపీ చేసింది ఇదే ప్రచారం. సరే, అది అయిపోయింది. ఇప్పుడు అనట్లా 3 నెలల్లో పడేస్తాం, 6 నెలల్లో పడేస్తాం అని ఇప్పుడు అనట్లా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలే నవీన్ యాదవ్కి కలిసి వస్తాయా అనిపిస్తుంది. ఇటు బీజేపీ మాట్లాడినా, ఇటు టీఆర్ఎస్ మాట్లాడినా. టీఆర్ఎస్ ఏం మాట్లాడింది? ఆకురౌడీ, రౌడీ 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 అని మాట్లాడింది. ఇదే రౌడీ ఫ్యామిలీతో మీరు స్నేహం చేశారు, ఒకప్పుడు ఫండ్ తీసుకున్నారు, లోపాయికారిగా అతనితో పని చేయించుకున్నారు వాళ్ళ నాన్నతోటి. ఇప్పుడు ఆకు రౌడీ అంటున్నారు. సరే, రౌడీయే, మనం కూడా ఒప్పుకుందాం. మరి 10 ఏళ్ళు మీకు అధికారం ఉంది కదా, రౌడీని ఎందుకు వదిలిపెట్టారు? మరి వదలకూడదు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు వదిలిపెట్టారు? అతని మీద ఒక కేసు లేదు, మీరు బుక్ చేసింది. పోనీ ఈ 2 ఏళ్లలోనే రౌడీగా ఎదిగాడా అంటే కేసులు ఉండాలి కదా. పైగా సోషల్ మీడియా ఉంది కదా అని వాడుకోవటం ఎలా ఉందంటే, ఎవరో నవీన్ యాదవ్ అనే అతను సికింద్రాబాద్ ఏరియాలో ఒక షాపుని వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అనే కారణంతో తగలబెట్టడానికని వెళ్తే అతనే ఇతను అని ప్రచారం చేస్తున్నారు. మరి అతనే ఇతను అయినప్పుడు షాప్ తగలబెట్టడానికి వెళ్ళిన అతని మీద మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇది జరిగింది, కేసు పట్టాలి కదా. ఎందుకు ఈ సోషల్ మీడియా తమ్మిని బిమ్మిని చేసే వ్యవహారాన్ని పట్టుకున్నారు మీరు? అంటే ఏంటి అంటే, ఏమైనా సరే గెలవాలి. ఇవాళ కాంగ్రెస్ కంటే కూడా, బీజేపీ కంటే కూడా టీఆర్ఎస్కే ఈ ఎన్నిక చాలా అవసరం అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళు గెలవటం చావోరేవో అన్నట్లున్నారు. ఆ ఒత్తిడిలో నుంచే ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ వస్తున్నాయి. మన మాట శత్రువుకి బలం చేస్తుందా, నష్టం చేస్తుందా, లాభం చేస్తుందా అని ఆలోచించట్లా వాళ్ళు. ఏమైనా సరే ఏదో ఒకటి అనేసేయాల్సిందే, అనేసి పై చేయి సాధించాలి, కింద పడ్డా మాదే పై చేయి అన్నట్లు ఉండాలి అనే ధోరణిలో
టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనేది మనకు అర్థమైపోతుంది. అంటే వాళ్ళు ఒక ఆత్మరక్షణలో పడిపోతున్నారు, ఒక డిఫెన్సివ్ మోడ్లో వెళ్తున్నారు. అది టీఆర్ఎస్ పరిస్థితి. పైగా ఇవాళ కొత్తగా ఈ 2 రోజుల నుంచి ఇంకొక మాట ఏంటంటే 500 రోజుల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అని. ఎలా అవుతాడు? ఒక్క జూబ్లీ హిల్స్లో గెలిస్తే వాళ్ళ సీట్లు, కాంగ్రెస్ వాళ్ళ సీట్లు వీళ్ళ సీట్లు ఏమన్నా సమం అయిపోతాయా? లేదు అనుకుంటే బీజేపీని మీరు కలవబోతున్నారా? కలిసి కాంగ్రెస్ నుంచి కొంతమందిని విడదీద్దాం అనుకుంటున్నారా? ఏమనుకుని 500 రోజుల్లో కేసీఆర్ సీఎం అవుతాడు? అసలు బీజేపీ వాళ్ళు మీకు సపోర్ట్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ని ఎందుకు సీఎం చేస్తారు? ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. అవునండి, ప్రజల్లో వ్యతిరేకత వస్తే 5 సంవత్సరాలు కదా కాలము, 2 ఏళ్ళు అయిపోయింది కదా. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? మధ్యంతర ఎన్నికలు ప్రభుత్వం పడిపోతేనో, ఎవరైనా చనిపోతేనో మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి వాళ్ళకి సరిపడా సీట్లు ఉన్నాయి కాబట్టే కదా కాంగ్రెస్ పార్టీకి సీఎంని ఎలక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఎవరికి బలం ఉంటే వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్తారు, బలం లేని వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్తారా? గవర్నర్ కూడా ఏం చేస్తాడు? వెళ్ళగానే ఎవరు మీ సీఎం క్యాండిడేట్ ఎవరు అని ఏం అడగరు కదా. మెజారిటీ చూస్తారు, మీ తరఫున ఎంతమంది మనుషులు వచ్చారు అని చూస్తారు. చూసి వీళ్ళందరూ ఎమ్మెల్యేలా కాదా అని వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళు చూసుకుంటారు. ఇదంతా ఒక వ్యవహారం పద్ధతిగా జరుగుతుంది. ఈ పద్ధతిగా జరిగే వ్యవహారాన్ని అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. జరిగేదాన్ని మీరు ఎందుకు తప్పుదో పట్టిద్దాం అనుకుంటున్నారు ప్రజల్ని? అసలు అంటే ప్రజలు మీకు ఎట్లా కనిపిస్తున్నారు? మరి ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు అని ప్రజలు అనుకోరా? అంటే ఆ 10 మంది తప్పు చేశారు, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు తప్పు చేసాం మేము, మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుంటుంది అన్నట్టు కూడా ఫీల్ అవుతుంది. నిన్న ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. అవును, 10 మంది వెనక్కి వచ్చేస్తారు అనుకుందాం, అప్పుడు కాంగ్రెస్కి బలం తగ్గుద్దా? తగ్గదా? అట్టేముండదు. ఈ 10 మంది గవర్నర్ దగ్గరికి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీ అనలేదుగా. ఎవరైతే ఏ పార్టీ బీఫామ్ పట్టుకొని ఎలక్షన్కి వెళ్తారో, ఏ గుర్తు మీద గెలుస్తారో వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారు. వీళ్ళు కాకపోతే మధ్యలో గోడలు దూకేవాళ్ళు ఏవైనా స్థానిక పరిస్థితులను ప్రభావితం చేయగలుగుతారు తప్పితే ప్రభుత్వాలను అయితే పడగొట్టలేరు కదా. అమాంతం మెజారిటీ అయితే రాదు కదా ఇప్పుడు. మరి అలాంటప్పుడు 500 రోజుల్లో మీ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా? ఎందుకు కేటీఆర్ ఇట్లాంటి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నాడు? రాజకీయ అపరిపక్వత కనిపిస్తుంది. అంటే తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. 2500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు బంధు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లకి కడుపు కోత మిగిల్చారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. పథకాల మీద వ్యతిరేకత వచ్చింది, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు కాబట్టి ఇంకో 500 డేస్లో మనం వస్తామన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. అవునండి, ఇప్పుడు కొన్ని దేశాల్లో కాదు, స్విట్జర్లాండ్లో నాకు గుర్తున్నందుకు రీకాల్ అని ఒకటి ఉంది. అంటే ఓట్లేసిన ప్రజలు మీరు దిగిపోండి, మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పి అడుగుతారు. మన దేశంలో అలాంటి విధానం ఉందా? లేదు. మరి ఎట్లా వీళ్ళు మీరు ఏదైనా చావైనా బతికైనా రేవైనా 5 సంవత్సరాలు అనుభవించాల్సిందే, ప్రజలు అనుభవించాల్సిందే, మీరు ప్రతిపక్షంలో మీరు అనుభవించాల్సిన తీర్పుని ఎవరు కాదనలేం కదా. అంటే ప్రజల్ని మీరు ఇంత తప్పుదో పట్టిస్తున్నారా? అంటే ఇక్కడ ఇప్పుడు మీకు నాకే కాదు కదండి, ప్రజలకు కూడా ఈ సంగతి తెలుసు కదా. 5 ఏళ్ళు మనం ఆగాల్సిందే అనే సంగతి తెలుసు కదా ప్రజలకు కూడా. అంటే మీరు ఏమన్నా దీనిలోకి వెళ్తారా? ఆదిత్య 369 లాగా అది వెనక్కి వెళ్ళినట్టు మీరు ముందుకేమైనా తీసుకెళ్తారా కాలాన్ని?